హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే కొంచెం ఒక్కసారి చూడండి ఒకసారి. నేను ఇది మన ఛానల్ పేరు చేయాల్సి వచ్చింది. అంటే ఎందుకు చేంజ్ చేసిన అంటే అయితే ఇంతకుముందు క్లాసిక్ కార్స్ తెలంగాణ ఉండే. అయితే దాదాపు 90% కాదండి ఢిల్లీ కార్స్ కావచ్చు, అందుకోసం ఇలా పెడుతున్నారు అనుకుంటున్నారు. కాకపోతే ఢిల్లీ కార్స్ కాదు. అయితే ఇప్పుడు మన ఛానల్ పేరు వచ్చేసి కొత్తగా ఉంది సార్, శ్రీ తరుణి కార్స్ ఉంటుంది. నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. నేను పెట్టేటి ఓన్లీ తెలంగాణ కార్లు మాత్రం పెడతాను, ఢిల్లీ కార్స్ పెట్టాను. ఎందుకంటే అది కూడా మీకు కూడా రిస్క్ అవుతుంది. నేను నేను ఏదున్నా క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో ఖచ్చితంగా చెప్తుంటాను నేను. కాకపోతే అంటే మీరు కొంచెం చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఏది కూడా వేరే వాళ్ళు ఎవరో చెప్పినట్టు నేను చెప్పాను. నేను చెప్పే విధానం అయితే టోటల్ డిఫరెంట్ ఉంటుంది. మీరు కొంచెం గమనించుకోండి, చూడండి ఒకసారి, మీకు నచ్చని రాదు సార్. ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఒకసారి వెహికల్ చూపిస్తా. బయట డెంటు పెయింట్ ఏమున్నా, స్క్రాచెస్ ఉన్నా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తుంటా. కాకపోతే ఒక్కసారి అయితే చివరకు చూడండి, మీకు నచ్చిన తర్వాతనే కాల్ చేయండి, ప్రాబ్లం లేదు సార్. రేటు కూడా మాట్లాడదాం దాని గురించి కూడా. అయితే దీని రేటుకు మన రేటుకు సంబంధం ఉండదు సార్. నేను మినిమం ఒకవేళ సెట్ అవుతుందంటే నేను ఖచ్చితంగా కూర్చొని పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఒకసారి చూడండి మీకు కూడా. ఒకవేళ సార్ ఓనర్ వచ్చేసి అంటే వాళ్ళు చెప్పే రేటు వాళ్ళు చెప్తారు, కాకపోతే మీరు చెప్పే మీరే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ చూసి మాత్రం కాల్ చేయకండి. సరే, లేట్ చేయకుండా మీకు వీడియోకి వెళ్ళిపోతా, చూడండి ఒకసారి. ఓకే అండి, ఇదే మనం చెప్పిన వెహికల్ వచ్చేసి. ఒకసారి అయితే చూసుకుందాం, మీకు కూడా క్లియర్ కట్ తెలిసిపోతుంది. సరే, ఒకసారి చూద్దాం రండి. ఇదేనండి మన ఛానల్ పేరు శ్రీ తరుణి కార్స్ ఉంటుంది, కొరుట్ల, జగిత్యాల డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఇది నా నెంబర్ సార్. జై జవాన్ జై కిసాన్, ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే ఇది. ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఒక్కసారి చూసుకుందాం. మీకు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉన్నా తెలిసిపోతుంది. వెహికల్ మాత్రం అక్కడక్కడ చిన్న చిన్నగా మాత్రం డేంట్ ఉంది సార్. ఇక్కడ చూసుకోవచ్చు, ఫెండర్ మాత్రం కొంచెం ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదో, మీకు ఏదైనా డైరెక్ట్ చూపిస్తా కాబట్టి దాంట్లో డౌట్ ఏం లేదు. ఫస్ట్ అయితే ఒకసారి చూసుకోండి. ఇట్లా చూస్తే మీకు అంటే చిన్న చిన్న స్క్రాచెస్ కనిపించవచ్చు. ఇది కూడా చెప్తా చూడండి సార్. మీరు ఒక్కసారి లెంత్ ఎక్కువ అనుకోకుండా ఒక్కసారి చూడండి. నేను చెప్పేది మీకు నచ్చుతున్నాను సార్. ఈకో స్పోర్ట్స్ అంటే ఇది చూసుకోవచ్చు. ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ఎస్. ఇది మళ్ళీ వచ్చేసి 2021 ఉంది సార్. ఇది సన్ రూఫ్ ఇది. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుందాం. ఈ డీజిల్ వర్షన్ ఇది. ఓకే, వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉంది, టైర్స్ కూడా బాగున్నాయి. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకటి లేదు, సింగల్ ఓనర్తోనే ఉన్నది ఇది. ఓకేనా? ఇప్పుడు చేసుకుంటే చేంజ్ అవుతుంది. సరే, ఫస్ట్ అయితే కింద మ్యాటింగ్ చెక్ చేసుకుని సార్. మ్యాటింగ్ కూడా ఓకే ఉంది, ఫుట్బోర్డ్ చూసుకున్నా ఓకే ఉంది, డోర్స్ కూడా ఏవి కూడా చేంజ్ లేదు. ఓకేనా? ఇది మీరు కొంచెం గమనించుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. కాకపోతే టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి, నా రిక్వెస్ట్. సరే, ఇక్కడ చూసుకుందాం. ఇది మాన్యువల్ సార్. ఇది సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు సార్. ఇది మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా, చెప్తున్నా. మీరు కొంచెం చూసిన తర్వాతనే రండి, మీకు నచ్చుతా తర్వాత. ఓకేనా సార్? ఇది కూడా తీసుకోవచ్చు. ఎక్కడ కానీ సీట్లు కానీ డ్యామేజ్ ఏం లేదు. టోటల్ సీట్లు కూడా బాగున్నాయి, ప్లస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు. మీకు ఒకవేళ రీప్లేస్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తుంటా, చూపిస్తా. అది మీరు కొన్ని గమనించుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది సార్. అది చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. దీనికి ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఓకేనా? అది కూడా చూపించిన. స్క్రీన్ కూడా ఓకే పనిచేస్తుంది. ఇది సన్ రూఫ్ వచ్చేసి ఇట్లా ఉంది సార్. ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది కూడా మీకు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చెక్ చేసుకుందాం. అది పుష్ బటన్ స్టార్ట్. ఓకేనా? ఒక్కసారి అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఎక్కడ కానీ సీట్లు ఎక్కడ డ్యామేజ్ ఉండలేదా. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్, ఆల్రెడీ నేను చెక్ చేసిన, ప్రాబ్లం ఏం లేదు. రివర్స్ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు చిన్న సౌండ్ వస్తుంది. ఓకేనా? చూసుకోవచ్చు సార్. పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. మీకు మాన్యువల్ ఇది కూడా చెప్తాను, రీడింగ్ కూడా చూపిస్తాను మీకు. కాకపోతే ఒకసారి డిక్కి చూపించిన తర్వాత మీకు చెప్తాను నేను. దీని ప్రైస్ కూడా చెప్తాను సార్ నేను. కాకపోతే మీరు ప్రైస్ అని వెంటనే అడగకండి. చూసుకోవచ్చు, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు సార్. వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది, లుక్ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ చెక్ చేసినా కాబట్టి చెప్తాను నేను. మీరు ఒకసారి డైరెక్ట్గా చూసుకోండి, చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే ఓకే, లేకపోతే లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు. వెనక స్పేస్ మాత్రం చాలా బాగుంది. ఓకేనా? ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు సార్. మీరు ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే బయట నుంచి వెనక డెంటు పెయింట్ ఏమి లేవు. ఇంకొకటి యాక్సిడెంట్ కూడా కాదు ఇది. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తారు ఇది. ఓకేనా? తెలంగాణ. ఓకే, స్టెఫిన్ వచ్చేసి మీకు ఓన్లీ ఒక 50% వరకు ఉంటుంది సార్. అలవీల్స్ ఉన్నది. సరే, ఒకసారి అయితే మీకు బీడింగ్ చూపిస్తా చూడండి.
బీడింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది సార్, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. అట్లాగే ఒకసారి ఇది కూడా చెక్ చేసుకుందాం సార్. మీరు ఓపిక కొద్ది కొంచెం చూడండి, మీకు వెహికల్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ మీకు రూఫ్ కూడా చూసుకోవచ్చు, రూఫ్ కూడా నీట్గా ఉంది. ఓకే సార్, నేను దీని ప్రైస్ కూడా చెప్తాను సార్. ప్రైస్ తొందర పడుతున్నాను సార్ ప్రైస్ కాడ మాత్రం. సార్ దీని ప్రైస్ చేసి ఓనర్ చెప్తున్నాడు 8,70,000 చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. అట్లాగే ఒకసారి ఇది కూడా చెక్ చేసుకుందాం. మీకు 2 సైడ్ చూపించిన కదా, ఇటు సైడ్ చూపిస్తాను నేను. మీకు ఇంత ఏర్పడుతున్నాడు సార్, మీకు అంటే మాడిఫై చేసిందా కాదని తెలిసిపోతుంది. సొల్లు సోది అనుకుంటే మాత్రం దయచేసి సార్ అటువంటి వాళ్ళు చూడకండి. నా ఛానల్ ఏదో నేను జెన్యూన్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫేక్ చూసే వాళ్ళు మాత్రం పక్కకి వెళ్ళిపోవచ్చు. సరే, ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ ఎట్లుంది, ఇంజన్ ఎట్లుంది మీకు చూపిస్తుండండి. ఒకసారి అయితే చూసుకోండి సార్. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే, నీట్గా ఉంది, క్లియర్ ఉంది. ఓకే సార్, అయితే మీకు రీడింగ్ కూడా చెప్తాను కదా, చూసుకోవచ్చు. రీడింగ్ చెక్ చేసుకుంటే మాత్రం 91,000 సార్ ఇది. రీడింగ్ అయితే దీనికి షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు. నేను మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నాను, మళ్ళీ షోరూమ్ ట్రాక్ ఉంది కదా అనుకున్నారు. ఓకే సార్, ఫస్ట్ అయితే బానెట్ చెక్ చేసుకుందాం. బానెట్ చూసుకున్నా కానీ ఏది కానీ ప్రాబ్లం లేదు. ఇదంతా డీజిల్ మొత్తం క్లీన్ చేసారు. ఓకేనా, ముంగట ఆపరేషన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సార్, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. షోపేట చెక్ చేసుకోవాలి, షోపేట కూడా ఓకే ఉంది, ఏది మాత్రం ప్రాబ్లం లేదు. మీరు గమనించుకోండి, మీకు కూడా తెలిసిపోతుంది. ఓకేనా సరే, ఒకసారి ఆయిల్ లీకేజ్ చేసి ఉన్నాయో చూసుకోవచ్చు. ఇది కూడా ఆయిల్ లీకేజ్ ఉంటే మీకు కూడా తెలిసిపోతుంది. ఒకసారి కొంచెం గమనించుకోవచ్చు మీరు కూడా. ఓకేనా, ఇట్లా ఉంది సార్ వెహికల్ మాత్రం. ఇంజన్ సౌండ్ మాత్రం సైలెంట్గా ఉంది. హెడ్లైట్ చూసుకున్నా కానీ ఓకే ఉంది సార్. ఇండికేటర్ కూడా ఓకే వర్క్ చేస్తుంది. ఇది కూడా ఓకే ఉంది సార్, హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే వర్క్ చేస్తుంది. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. మీకు కరెక్ట్గా అనిపిస్తున్నాయి కదా. నేను మీకు ఇంత నీట్గా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థమవుతుంది సార్, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. మొత్తం ముంగటి మాత్రం పనిచేస్తున్నాయి. వెనక చూసుకున్నా కానీ టైల్ ల్యాంప్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్, అంటే యాక్సిడెంట్ కాదు. ఓకేనా, ఇది చూసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ వచ్చి టైర్ చూపిస్తాను. ఓకే సార్, ఒకసారి అయితే గ్లాస్ చెక్ చేసుకుందాం. నేను తక్కువ లెంత్ పెట్టాలని చూస్తున్నాను, కాకపోతే ఇవన్నీ చూపించడానికి మాత్రం ఇదే టైం అవుతుంది. ఇది చూసుకుంటే సిఏ ఉంది సార్. ఇది కూడా చూసుకున్నా సేమ్ సిఏ ఉంది, గమనించుకుంటే తెలుస్తుంది సార్. ఈ గ్లాసెస్ ఇవి ప్రతి దాంట్లో నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తుంటా సార్, ఏమైనా ఉన్నదా లేదా అని కూడా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఓకేనా, ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ గ్లాసెస్ మాత్రం ఏవి కూడా చేంజ్ కాలేదు, బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది సింగల్ ఓనర్ మెయింటెనెన్స్ సార్. ఇది వాళ్ళు మాత్రం షోరూమ్ ట్రాక్ చేయించుకోలేదు సార్. దీని ప్రైస్ వచ్చి 8,70,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఓకే, టైర్స్ చూసుకుంటే మాత్రం అలవేస్ చెక్ చేసుకోవచ్చు సార్. ముంగడిది కూడా మీకు వచ్చేసి టైర్స్ ఓకే ఉన్నాయి, 90% వరకు ఉంటాయి టైర్స్. ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది చెక్ చేసుకుంటే సేమ్ అంతే ఉంది సార్. ముంగటి 2 సేమ్ ఉన్నాయి, అలవేల్స్ ఉన్నాయి. వెనక కూడా సేమ్ ఉంది సార్, ఇది అలవేల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ తెలిసిపోతుంది సార్. నేను చెప్పేది ఏంటంటే మీకు చూస్తారు కదా, కొంచెం ఐడియా కోసం. అనవసరమైన టాపిక్ నేను చెప్పాను, అంత అవసరం అంతవరకు చెప్తాను నేను. ఇది కూడా చూసుకోవచ్చు సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. టైరు చూసుకోవచ్చు, అలైవిల్స్ ఉన్నాయి. ప్లస్ వెహికల్ మాత్రం టోటల్ వచ్చింది. మీకు ఒకసారి ఫైనల్గా మీకు ఇది చూపిస్తే చూడండి. సన్ రూఫ్ చూసుకోవచ్చు, ఇది పనిచేస్తుంది సన్ రూఫ్. ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్ట్ అండి, ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ఎస్. ఇది మోడల్ వచ్చేసి 2021 ఉంది. రీడింగ్ అయితే నో గ్యారెంటీ సార్, వాళ్ళు షోరూమ్ ట్రాక్ చేయించుకోలేరు. మీకు ఎవరైనా మంచి మెకానిక్ ఉంటే తెలుసుకొచ్చుకొని చూపించుకోండి, అందులో డౌట్స్ కూడా తెలిసిపోతాయి మీకు. ఓకేనా, ప్రైస్ మాత్రం నెగోషియబుల్ ఉంటుంది సార్. సార్ దీని ప్రైస్ వచ్చేసి 8,70,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి, కొంచెం నన్ను కొంచెం పైకి తీసుకెళ్ళండి, కానీ మరీ తొక్కేసే మాటలు మాట్లాడకండి. ఎందుకంటే నేను చెప్పింది ఒరిజినల్ ఉందా లేదా అదొక్కటి గమనించండి. ఒరిజినల్ అనిపిస్తేనే మీరు దగ్గర రండి, ప్రాబ్లం ఏం లేదు. లేదు అనిపిస్తే నా ఛానల్ కూడా మీరు చూడకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోకండి. నేను అంతా ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా సార్, మాట అనేది వెహికల్ అనేది ఏదో లొల్లాయి మాటలు చెప్పుకుంటే టైంపాస్ కాదు సార్. ఇది మీరు డబ్బులు పెడుతున్నప్పుడు దానికి నేను కరెక్ట్ అయినా మాట చెప్పాలని చెప్పి చూస్తాను సార్, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, నేను తీసుకునే కమిషన్ కాబట్టి కమిషన్ తీసుకొని మీకేది అప్ప చెప్తే అది పద్ధతి కాదు. ఏదైనా జెన్యూన్ మాట్లాడుకుందాం. మీరు ఇంకా వేరే చెక్ చేసుకోండి, వేరే వాళ్ళని చూసుకున్న తర్వాత నా దగ్గర రండి, ప్రాబ్లం లేదు. ఓకేనా సార్, ప్లీజ్ మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.